పిఎన్సి ప్రేక్షకులకి ఆశీస్సులు. మానసబోధకి స్వాగతం, సుస్వాగతం. దేహాది వస్తువులను అందచందములు చూసి ఉవ్విపోవగనేల మనసా, త్వరితముగా అవన్నీ మట్టయిపోవని వేగముగా తెలుసుకో మనసా. దేహాది వస్తువులు అంటే మానవ యొక్క శరీరంలో ఉన్న భాగాలన్నమాట. మనము చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ భౌతికంగా చాలా అందంగా కనపడతారు, హీరోయిన్ లాగా చాలా చక్కగా కనపడతారు. అబ్బా ఆ అబ్బాయి మహేష్ బాబులా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ చిరంజీవిలా ఉన్నాడు అబ్బాయిలు అనుకుంటారు, అమ్మాయిలు హీరోయిన్ లాగా ఉన్నారని. ఈ భౌతిక అందాలు చూసి మానవుడు ఎప్పుడు కూడా మోసపోతూ ఉన్నాడు. దేహాది వస్తువులు అందచందములు చూచి చూడటానికి చాలా చక్కగా ఉంటాడు, కానీ మనసు నిర్మలత్వంగా ఉండాలి. అంతర్ముఖంగా బాహ్య సౌందర్యం కన్నా కూడా అంతర్ముఖ సౌందర్యం చాలా గొప్పదని ఇక్కడ చెబుతారు మహాత్ములు. బాహ్య సౌందర్యం ఏంటి? చూపులకు మాత్రము బ్రహ్మాండంగా చాలా చక్కగా కనపడతారు అబ్బాయిలు అమ్మాయిలు, కానీ అది దగ్గరకు పోతే కానీ మనకి అది బాహ్య సౌందర్యము ఎందుకు పనికిరాదని అర్థమైపోతుంది. చూస్తున్నాం మనము మన జీవితంలో, మానవ జీవితంలో 3 వ్యవస్థలు ఉంటాయి: బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యావస్థ. ఈ బాల్యావస్థలో ఏమీ తెలియదు పిల్లవాడికి, అవంశం అంటే కొన్ని విషయాలు పరిమితంగా తెలుసుకుంటాడు. యవ్వనావస్థలోకి వచ్చే మాత్రము అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ యవ్వనావస్థలోనే చాలా జాగ్రత్తగా గడపాలి జీవితాన్ని. యవ్వనావస్థలో మనము ఈ భౌతిక సుఖాలకు అలవాటు పడినట్లయితే జీవితము వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ ఆధునికంలో యువతీ యువకులు యవ్వనావస్థలో అనేక విషయభోగాలకు లోనయ్యి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అటువంటి విషయభోగ లాలసాలకి బానిస కాకూడదు అంటారు. బానిస కాకుండా మనము జీవితాన్ని ఎలా గడపాలనేది తల్లిదండ్రులు కూడా ఈ నేటి సమాజంలో యువతి యువకులకి గురువులు కానీ తల్లిదండ్రులు కానీ చక్కగా జీవితాన్ని ఎలా గడపాలి, జీవితం ఎలా అనుభవించాలి, చక్కని జీవితాన్ని ఎలా గడపాలని కూడా వాళ్ళకి నైతిక విలువల గురించి అప్పుడప్పుడు తల్లిదండ్రులు గురువులు బోధిస్తూ ఉండాలి. లేకపోతే అలా భౌతిక సుఖాలు భౌతిక అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటే ఒకసారి ఆ జీవితం కూడా నాశనానికి గురి కావాల్సి వస్తుంది. జీవితం నాశనం కాకుండా జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఈ విషయభోగాలన్నీకి మానసి కాకుండా భౌతిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు నేటి యువత సమాజంలో. కాబట్టి అటువంటి భౌతిక సుఖాలకి కొద్దిగా దూరంగా ఉండి రియల్ లైఫ్, వాట్ ఈజ్ లైఫ్, రియల్ లైఫ్ అంటే నిజమైన జీవితం ఎలా గడపాలనేది కూడా తెలుసుకోవాలి. అప్పుడప్పుడు అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి మంచి నైతిక విలువలు, మంచి సంస్కారాలని బాల్యం నుంచే నేర్పినట్లయితే జీవితంలో కష్ట నష్టాలు ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకోవడం నిలబడతారు. కాబట్టి బాల్యావస్థ, యవ్వనావస్థ ఈ 2 అవస్థలు యువత కానీ యువతలకి చాలా ముఖ్యమైనది. అటువంటి సమయ సందర్భాల్లో తల్లిదండ్రులు కానీ గురువు కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళకి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు, ఏ విషయాలైతే మంచి, ఏ విషయాలైతే మంచి కావో, మంచి చెడు అనేది విశ్లేషణ చేసి చక్కగా యువతి యువకులకు అందించాలి. కాబట్టి ఇక్కడ దేహాది వస్తువులను ఆనందముగా చూచి ఉబ్బిపోవగలైన మనసా. దేహాది విషయాలు అంటే భౌతిక విషయాలు అంటారు. భౌతిక అందచందాలు. ఈ అందచందాలు అనేది శాశ్వతమైనది కాదండి. మనం జీవితంలో బాల్యం నుంచి యవ్వనానికి వస్తాం, బాల్యం కోల్పోయి యవ్వన స్థితికి వస్తాం, యవ్వనం కోల్పోయి మళ్ళీ ఏంటి వృద్ధాప్య స్థితికి వస్తాము. వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు ఏంటి శరీరము కుషించి అంతా కూడా శరీరం ఎందుకు పనికి రాకుండా అయిపోతుందన్నమాట. ముడతలు వచ్చేసి ఎప్పుడైతే మనం బాల్యంలో అందంగా ఉన్నాం, యవ్వనంలో చాలా హీరోలాగా ఉన్నాం అని మురిసిపోతూ ఉంటారు మానవులు. కానీ తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేవరకు ఏమవుతుంది, అప్పటి వరకు ఆనందంగా అనుభవించిన యవ్వనాన్ని ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చే వరకు మనం బాధపడుతుంటాం. ఒరే నా జీవితం, నా శరీరం ఇలా అయిపోయింది, కుషించిపోయింది, అందవిహీనంగా తయారైందని అప్పుడు బాధపడుతూ ఉంటాం. కాబట్టి బాల్యము యవ్వన స్థితిలో ఉన్నప్పుడే మన జీవితాన్ని చాలా చక్కమైన మార్గంలో అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. వాటిని చూసి యవ్వనం అని చూసి కొంతమంది గర్విస్తుంటారు, అబ్బా నా అంత అందగాడు లేడు, నా అందగత్త లేదని గర్వపడకూడదు. గర్వం అనేది చాలా మనిషిని అధపాతాలకు తొక్కుతుంది. కాబట్టి గర్వపడకుండా భగవంతుడిచ్చిన అందాన్ని, సౌందర్యాన్ని చక్కగా కాపాడుకుంటూ భవిష్య సౌందర్యాన్ని అంతర్బాహ్య సౌందర్యంగా జీవించాలని కూడా. అంతర్బాహ్య సౌందర్యం అంటే ఏంటి? మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా తోటి వాళ్ళకి అన్యాయం చేయకూడదు, తోటి వాళ్ళని ద్వేషించకూడదు, తోటి వాళ్ళని ప్రేమించాలి అనే ఉద్దేశంతో సద్బుద్ధితోటి మంచి మనసుతోటి మంచి ఆలోచనతోటి మనసు కనుక జీవించినట్లయితే బాహ్య సౌందర్యంగా అంతర్ సౌందర్యం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ అంతర్ సౌందర్యంగా జీవించినప్పుడు కూడా నువ్వు చక్కగా ఆరోగ్యంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి అంతర్ సౌందర్యం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది జీవితంలో. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా అంతర్ సౌందర్యానికి
ప్రాముఖ్యతనిచ్చేటట్టు మనసును కనుక మనం మలుచుకున్నట్లయితే బాహ్య సౌందర్యానికన్నా కూడా అంతర సౌందర్యాన్ని మనము మనసుకు కనుక అలవాటు చేసినట్లయితే నువ్వు చక్కగా జీవించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. తర్వాత త్వరితగతంగా అవన్నీ మట్టి అయిపోవు మనసా, వేగముగా తెలుసుకో మనసా. ఈ భౌతిక సౌందర్యం కూడా ఎప్పుడు కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే, ఎప్పుడు కూడా శాశ్వతమైంది కాదు. మానవ జీవితం అనేది శాశ్వతమైంది కాదని తెలుసుకో. పుట్టుట చచ్చుటకే. పుట్టిన ప్రతి జంతువు, ప్రతి మానవుడు కావచ్చు, జంతువు కావచ్చు, పుట్టినప్పుడు మరణించక తప్పదు. ఎవ్వరు కూడా ఈ భూమి మీద, ఈ మానవుడే కాదు, ఏది శాశ్వతంగా మనం అనుకుంటాం నీ సౌందర్యం శాశ్వతమా, నీ అందం శాశ్వతమా, బాహ్య సౌందర్యం శాశ్వతమా, ఏది శాశ్వతం కాదు. ఇక్కడ ప్రతి వస్తువు, నీకు కంటికి కనిపించే ప్రతి వస్తువు ప్రపంచంలో అది ఏదైనా కావచ్చు, ఎంత అద్భుతమైన సౌందర్యం కావచ్చు, ఎంత అద్భుతమైన వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి అటువంటి మట్టిలో కలిసిపోయి బాహ్య సౌందర్యం ఎంతవరకు నువ్వు దాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తావు? అంతర సౌందర్యానికి నువ్వు పట్టుకొని జీవించాలి. అంతర సౌందర్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి మట్టి అయిపోను, వేగముగా తెలుసుకో మనసా. జీవితంలో నువ్వు ఈ జీవితం ఎప్పుడు కూడా మూనాల ముచ్చటే. ఈ జీవితం అనేది మూనాల ముచ్చటే. ఇది ఎప్పుడైనా మట్టిలో కలిసిపోతుందని ప్రతి మానవుడు తెలుసుకోవాలి. కాబట్టి మట్టిలో కలిసిపోయే లోపలే ఇది మానవ జీవితం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. భవిష్యత్తులో మానవ జీవితము ఎప్పుడు అంతమవుతుందో, ఎప్పుడు ఈ ప్రాణం పోకడా రాకడా, ప్రాణం వచ్చిన తర్వాత పోక మానదు. కాబట్టి ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకొని మానవుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న సామెతగా ఈ మానవ జీవితాన్ని మనము ఏంటంటే చక్కగా ఉపయోగించుకోవాలి. ఇన్ టైంలోనే, అంటే సమయం ఉన్నప్పుడే ఈ జీవితాన్ని చక్కగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. బాహ్య సౌందర్యానికి ముద్దులు కాకుండా, బాహ్య సౌందర్యానికి బానిస కాకుండా, ఆత్మ సౌందర్యానికి బానిసలు అవుదాం. ఆత్మ సౌందర్యాన్ని గుర్తిద్దాము. అంతర్ముఖం ఉన్న సౌందర్యానికి ప్రాధాన్యత ఇద్దాము. ఇచ్చి మట్టిలో కలిసిపోక ముందుగానే మనం కళ్ళు తెరిచి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మనసు ఇక్కడ చెబుతూ ఉందన్నమాట. పాశంబు కనుకొని యమదూతలు ఎంచ రక్షించు వారెవరు మనసా, జీవించి ఉన్నప్పుడే గురుపాదములు బట్టి కైవల్యం పొందు మనసా. మానవుని యొక్క అంతిమ దశలో మానవుడు ఈ బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ గడుపుతూ ఉంటాడు. వృద్ధాప్యావస్థలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు జీవిస్తావు ఎవరికి తెలియదు. యమదూతలు నిన్ను ఏదో ఒక రోజు వచ్చి తీసుకెళ్ళటానికి, అంటే నీ జీవితం పరిపూర్ణమైనప్పుడు, అంటే మరణించు దశ ఆసమైనప్పుడు యమదూతలు రెడీగా ఉంటారు నీ ప్రాణం తీసుకెళ్ళటానికి. అప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. కాపాడే ఒక్క వ్యక్తి, నీ తల్లిదండ్రులు కాపాడలేరు, నీ భార్య కాపాడలేదు, నీ పిల్లలు కాపాడలేరు, ఎవ్వరు కాపాడలేరు. అంత బంధుత్వం ఉన్నా కూడా, అంత నీకు సంపదలు ఉన్నా కూడా, ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత బంధుత్వం ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా, నీ చుట్టూ ఉన్నా ఎంతమంది కూడా ఉన్నా కూడా రక్షణ కవచంలాగా యమదూతల నుంచి ఎవ్వరు కూడా కాపాడలేరు. యమధర్మరాజు తన ధర్మ నిర్వర్తించడానికి కిందకు వస్తాడు, భూమి మీదకి వచ్చి ఆ జీవుడి యొక్క ఎంతవరకు జీవించాలో అంతవరకు ఇక్కడ భూమి మీద జీవించిన తర్వాత నేను తీసుకెళ్ళడానికి యమదూతలు రెడీగా ఉంటారు. అప్పుడు ఎవరు కాపాడతారయ్యా? ఎవరు కాపాడు? ఆ సత్యాన్ని తెలుసుకోమని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి సత్యాన్ని తెలుసుకొని మరి జీవితాన్ని చక్కగా గడపమని చెబుతున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడు ఇక్కడ? జీవించి ఉన్నప్పుడే గురుపాదములు బట్టి కైవల్యము పొందు మనసా. కాబట్టి యమదూతలు వచ్చే లోపలే, నీ జీవితాన్ని ముగించే లోపలే గురుపాదములు పట్టి సద్గురువుని ఆశ్రయించమంటున్నాడు. ఈ మానవ జీవితంలోనే సద్గురువుని ఆశ్రయించి కైవల్యం అంటే ముక్తి మార్గము. అంటే మన జీవితము తీసుకున్న తర్వాత, మానవ జన్మ స్వీకరించిన తర్వాత, మళ్ళీ మానవ జన్మ కొంతగా పైన కొంతైనా కైవల్య పదం పొందటానికి, అంటే ముక్తి మార్గాన్ని పొందటానికి, బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మనకి పరిపూర్ణమైన జ్ఞానము మన దగ్గర లేదు. కాబట్టి ఎవరైతే పరిపూర్ణుడైన గురువు దగ్గర ఆశ్రయించి ఆ ఆత్మజ్ఞానం కానీ, వేద జ్ఞానాన్ని కానీ, తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని కానీ, భగవంతుని యొక్క జ్ఞానాన్ని కానీ తెలుసుకోవటానికి గురువు ద్వారా సాధన చేసి గురువుని ఆశ్రయించి ఆ కైవల్యం ఎలా పొందాలి అనే మార్గాన్ని ఆయన చేత బోధింప చేసుకోవాలి. ఆయన అప్పుడు గురువు గారు అనుభవం ఉంటుంది కాబట్టి, బోధిస్తాడు కాబట్టి, ఆ బోధన అనుభవంతో మనకి గురువుగారు చెప్పినట్లు మనసా వాచా కర్మణ గురువుగారిని ఆశ్రయించి గురువుగారు ఎలా చేస్తే అలా నడుచుకొని ఆ కైవల్యాన్ని పొందడానికి, కైవల్యం అంటే ముక్తి మార్గం పొందడం. కాబట్టి మనకున్న జీవితం చాలా షార్ట్ పీరియడ్ అండి. మానవ జీవితం తీసుకున్న తర్వాత మన జీవితం చాలా తక్కువ సమయం ఉంటుంది. ఎందుకంటే మిగతా సమయంతో కూడా జీవితం మొత్తం కూడా మన మానవుడు ఎవరు కూడా ముక్తి మార్గం పొందడానికి ప్రయత్నం చేయడం, ముక్తి మార్గం పొందడానికే సమయాన్ని కేటాయించడం అనమాట, ఖర్చు పెట్టడం. భౌతిక సుఖాల కోసము,
భౌతిక విషయాల కోసం, భౌతిక సుఖాల కోసము, డబ్బు సంపాదన కోసం, మిగతా ఇతర విషయాల కోసం ఎక్కువగా ఈ సమయాన్ని ఖర్చు పెట్టి వృధా చేస్తుంటాడు. కాబట్టి ఆ సమయము గడిచిపోయినప్పుడు మనకు అది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి అది గుర్తించి మనము మానవ జన్మ తీసుకున్న తర్వాత యమదూతలు వచ్చే లోపలే మనము ఇల్లు చక్కబెట్టుకోవాలండి. ఇల్లు చక్కబెట్టుకుని నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. జీవితాన్ని చక్కబెట్టుకోవడం అంటే ఏంటి చెప్పాను కదా, సద్గురువుని ఆశ్రయించి ఆయన చెప్పినట్టు ఆయన మార్గంలో, గురువు చెప్పిన మార్గంలో నడుస్తూ ముక్తి మార్గాన్ని పొందాలి. అట్లా మహాత్ములంతా కూడా, చాలామంది మహాత్ములు కూడా గురువుని చెప్పినట్టు విని ముక్తి మార్గాన్ని పొందడం జరిగింది. అట్లా రమణ మహర్షి కావచ్చు, తర్వాత రామకృష్ణ పరమ కావచ్చు, వివేకానంద కావచ్చు, అవతార మెహర్ బాబా కావచ్చు, పుట్టపర్తి సత్యసాయి కావచ్చు, ఇట్లా రకరకాల మహాత్ములు, మరి విద్యానంద ప్రకాశ్ స్వామీజీ కావచ్చు, మలయాళ స్వామీజీ కావచ్చు, ఇట్లా స్వామి చిన్మయానంద కావచ్చు, ఇట్లా రకరకాల మన స్వామీజీలు వాళ్ళ యొక్క గురువుని ఆశ్రయించి, వాళ్ళకి గురువులు ఉంటారు కాబట్టి ఆ గురువులు ఆశ్రయించి వాళ్ళ గురువులు చెప్పినట్టు విని వాళ్ళు మనకి సందేశం ఇచ్చున్నారు. మన ముందు వాళ్ళు ముక్తి మార్గం పొంది కైవల్యం పొంది ముందు ఉన్న స్వామీజీ చాలామంది ఉన్నారు. అటువంటి జీవితాలను మనం ఆదర్శంగా తీసుకొని మంచి గురువు దగ్గర తీసుకొని గురు కారణం తీసుకొని మరి గురువు చెప్పినట్టు విని కైవల్యాన్ని యమదూతలు వచ్చే లోపలే పొందాలని నేను ఈ మనసు ద్వారా మనకి తెలియజేస్తున్నాను అనమాట. తర్వాత దైవ చింతన లేక విషంబు గడిచిన వ్యర్థమే యగును మనస, పావధావనుండైన ఇకనైనా నీవు విడు దైవాన్ని చింతించు మనస. దైవ చింతన లేక నిమిషంబు గడిచిన వ్యర్థమే యగును ఓ మనస, పావధావనుండై ఇకపైన నీవు విడు దైవాన్ని చింతించు మనస. దైవ చింతన లేక ఒక నిమిషమైనా మనము మానవ జీవితంలో, ఇక్కడ నిమిషం అంటే టైం, కాలము చాలా విలువైంది. మానవ జీవితంలో కాలం అనేది చాలా విలువైంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోమని చెబుతుంది ఇక్కడ మనస్సు. సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ పోతే మళ్ళీ తిరిగి రాదు ఆ సమయం. కాబట్టి ఉన్న సమయాన్నే మనం పొదుపుగా వాడుకుంటూ ప్రతి నిమిషం కూడా మన వృత్తి ధర్మానికి టైం కేటాయించిన ప్రతి నిమిషం కూడా దైవచింతనతో నిండి ఉండాలి. నువ్వు ఏ పని చేసినా కూడా దైవచింతనతో చేస్తే అది చాలా మంచిది. వృత్తి పనులు ఏ పనైనా చేయండి. శ్రీమాతృమూర్తులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అనేక వంట పనులు చేస్తుంటారు, శుభ్రం చేస్తుంటారు, అనేక పనులు చేస్తూ ఉంటారు. మనకి నోరు అంటే ఖాళీ కాబట్టి పనులు చేతులతో పనులు చేస్తాం కాబట్టి నీ నోరు అప్పుడు పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఆ నోటితోటి ఒక దైవనామ చింతన, నీకు నచ్చిన దైవనామ చింతన నామం చేసుకుంటూ చేస్తే పనులు కూడా నీకు శ్రమ అనిపించదు. చక్కగా దైవనామం చేసుకుంటూ ప్రతి పని కూడా చేస్తూ ఉంటే మాతాజీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇళ్లలో బయట కానీ, కాబట్టి ప్రతి నిమిషాన్ని కూడా భగవంతుని యొక్క నామచింతనతో గడపమంటున్నాడు. కాబట్టి ప్రతి పురుషుడు శ్రీ మాతృమూర్తి కానీ భగవంతుని నామచింతన గడపాలంటే మరి భౌతిక సంపాదన కావాలి కదా, పనులు చేస్తూ ఉంటాం కదా. ఆ పనులు చేసేటప్పుడు కూడా మనసుకి భగవంతుని యొక్క నామాన్ని అప్పచెప్పి నామస్మరణ చేస్తూ పనులు చేసినట్టయితే నీకు తేలికైతుంది, శ్రమ అనిపించదు. తర్వాత మంచి భావంతో కలిగి ఉంటుంది మనసంతా కూడా. దైవనామం చేత పనులు చేసుకుంటూ పోతే నీకు శ్రమ కష్టం అనేది తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరము దైవనామస్మరణ చేయమని ఇక్కడ చెబుతున్నాడు. ప్రతి నిమిషం కూడా, ప్రతి నిమిషమే కాదు ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క మనసు మళ్ళించి దైవనామం చేత నువ్వు ముందుకి అడుగేయమని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి యర్థమే యగును మనస, పావధామనుండ ఇకనైనా నీవు విడుము దైవాన్ని చింతించు మనస. దైవ చింతనతో గడపాలి. పాప కర్మలన్నీ కూడా వదిలేసి, పాప విషయాలన్నీ కూడా, పాప కర్మలన్నీ కూడా, చెడు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి, చెడు చేయకుండా మానవ మాతృగా ప్రేమతోటి, ప్రేమమూర్తితోటి, దయతోటి, జాలితోటి అందరిని కూడా గౌరవిస్తూ, తర్వాత ప్రతి నిమిషం కూడా భగవంతుని యొక్క నామజపంలో గడుపుతూ నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెబుతున్నాడు. అలా చేసుకునే ఇకనైనా నీవు దైవాన్ని చింతించు మనస. ఎప్పుడు కూడా దైవ చింతనతో ఉండాలి. అంటే దైవ జ్ఞానం, మనసు ఎప్పుడు కూడా దైవం మీద మళ్ళించి ప్రతి పని కూడా చేయమని చెబుతున్నాడు. ఏ పని చేసినా కూడా నేను నిమిత్తం మాత్రుడిని స్వామి, మొత్తం కూడా నీకే అర్పణ చేస్తున్నాను. నీకు అర్పణ చేసి మనసా వాచా కర్మణ దాస్యభక్తి ఉండాలి. ఇక్కడ మళ్ళీ అహంకారం పనికిరాదండి. అహంకారంతో చేస్తే భగవంతుడు మెచ్చడు, దాన్ని స్వీకరించడు కూడా. కాబట్టి ఇక్కడ దాస్యభక్తి, దాసుని నేను ఏ పని చేసినా కూడా భగవంతునికి అర్పణ చేసినట్టయితే ఆ పనుల్లో నువ్వు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. నీకు శ్రమ కూడా తెలియకుండా ఉండదు, కష్టం తెలియకుండా ఎంత పనైనా కూడా భగవంతునికి మనం అర్పణ చేసినట్టు భగవంతుడి సహాయం కూడా ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లి చూడండి, ఒక 2 సంవత్సరాల పిల్లవాడు, 3 సంవత్సరాల పిల్లవాడు
అడుగులు వేస్తూ ఉంటాడు, బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడ పడిపోతాడో తల్లి ముందుగానే వచ్చి చేయబట్టుకుంటుంది అనమాట. ఒక అడుగు తల్లి వైపు వేసేటప్పుడు మాతృమూర్తి 10 అడుగులు ముందుకేస్తాను, అయ్యో నా పిల్లవాడు పడిపోతే దెబ్బలు. అట్లానే ఇక్కడ భగవంతుడు కూడా మనకి తండ్రితో సమానం కాబట్టి మనం ఒక అడుగు కనుక భగవంతుడి వైపు వేసినట్లయితే భగవంతుడు 10 అడుగులు మనకి ముందుకు వస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంది, ఇక్కడ చెప్పేది ఏంటంటే సమయాన్ని ప్రతి నిమిషం ప్రతి క్షణం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో గడపాలి. భగవంతుని కొరకే మనము ఈ జన్మ ఇచ్చాడు కాబట్టి, మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి భగవంతుని మాత్రము ఎప్పుడు కూడా మర్చిపోకుండా నిరంతరము భగవంతుని గురించి ఆలోచన చేస్తూ నీ జీవితాన్ని గడపమని ఈ మనసు ఇక్కడ చెబుతూ ఉందన్నమాట. కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే నేనెవరో తెలుసుకో మనస, అంగములన్నీ శిథిలము కానప్పుడే దైవ కార్యము చేయు మనస. కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే. మనకి ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి, తర్వాత నోరు, చెవులు అన్నాయి అనమాట. ఈ జ్ఞానేంద్రియాల్లో ఈ కన్ను అనేది, ముక్కు అనేది, చెవు అనేది, నోరు అనేది, తర్వాత చర్మము, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు చాలా చక్కగా ఉపయోగించుకోమని చెబుతున్నాడు. కన్ను, కాలు. కన్ను ఏంటి, దృశ్యాలను చూస్తుంది. కన్ను ఏంటంటే కన్ను లేకపోతే మానవుడు జీవించడాలంటే ఏది కనపడదు కదా. కళ్ళు లేకపోతే మానవుడు ఏ పని చేయలేడు. తర్వాత ఏ పని చేయాలన్నా మనకి నైనేంద్రియం ప్రధానం అంటారు. నైనేంద్రియం అంటే కళ్ళు అనమాట. ఈ కళ్ళే ప్రపంచం మొత్తాన్ని చూడగలుగుతాయి. ఏ పని చేయాలన్నా కూడా కళ్ళు. చీకట్లో కూడా మనం చూడండి పనులు చేయలేము. మళ్ళీ వెలుతురు ఉండాలి అక్కడ. రాత్రిపూట ఉన్నప్పుడు కళ్ళు కూడా మనకి సుమారుగా కనపడదు, పూర్తిగా కనపడవు ఏ పని చేయాలి. కాబట్టి కళ్ళు శరీర భాగంలో, ఈ ముఖంలో, ఈ జ్ఞానేంద్రియాల్లో మనకి కన్ను అనేది చాలా ప్రాధాన్యం అండి. కన్ను ఉంటేనే ఏ పని చేయాలన్నా, ఏ చేయాలన్నా కన్ను మనకి ప్రపంచంలోని మొత్తం చూడండి, చిన్న ఆ కనుగుడ్డు ద్వారా మనము అన్నీ భౌతిక సౌందర్యాన్ని మొత్తం చూడగలుగుతున్నాము. కాబట్టి కన్ను బాగున్నప్పుడే నువ్వు ఏ పనైనా చేయాలి. కన్ను బాగున్నప్పుడు అంటే ఏంటి, భౌతిక పనులు కాదు, దైవ కార్యానికి సంబంధించిన పనులు, దైవ కార్యానికి సంబంధించిన గ్రంథాలు చదవాలన్నమాట. కన్ను ఇప్పుడు వయసు అయిపోయినా, నేను ఇప్పుడు వయసులో ఎందుకు చేస్తానులే, ఇది రామకోటి కానీ తర్వాత శివకోటి కానీ రాయాలనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ముక్కు ఉంటాడు ఒక భక్తుడు, నేను రామనామం రాయాలి నిరంతరము, పుస్తకం అంటే రామకోటి లేదా శివకోటి ఇట్లా రాయాలనుకోండి. కన్ను ఉంటేనే కదా రాయగలిగేది. కన్ను మసకబారి కళ్ళు సరిగ్గా కనపడదు, వృద్ధాప్యం ఏం చేస్తావు, వృద్ధాప్యం నీ శరీరం కన్ను కనపడదు, ఏం చేయలేవు అనమాట. అట్లానే కళ్ళు బాగున్నప్పుడే మంచి గ్రంథాలు చదవాలని, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, అటువంటి వయసులో ఉన్నప్పుడే చేయమంటున్నాడు. దైవ కార్యాలు, దైవ సంబంధించిన పనులు. భౌతిక సుఖాలకు వెంపరాడకుండా భౌతిక సుఖాలని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. కానీ ప్రతి పని కూడా, ప్రతి సమయం మొత్తం కూడా ఈ భౌతిక సౌందర్యాన్ని ఆస్వాదించిన కళ్ళు ఉపయోగించుకుంటే ఉపయోగం ఉంది. వృద్ధాప్యంలో కళ్ళు సరిగా కనపడవు కాబట్టి నువ్వు వయసులో ఉన్నప్పుడే భక్తి మార్గానికి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, భక్తికి సంబంధించిన జ్ఞానాన్ని కావచ్చు చదివి అవగాహన చేసుకొని గడపమంటున్నాడు. కాలు బాగున్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా, కాళ్ళు మెయిన్ ప్రధానం. ఏ పని చేయాలన్నా కూడా, ఎక్కడికి నడవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా మరి కాళ్ళు అనేది కూడా, కన్నుతో పాటు కాళ్ళు కూడా చాలా ప్రాధాన్యం అనమాట. ఈ కాళ్ళు లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము. కాళ్ళ నడకతోటి ఎంత పనైనా కాళ్ళు ఉంటేనే పని చేయగలం. కాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, నేటి యువత చిన్న వయసులోనే మోకాలు నొప్పులు అంటున్నారు. ఈ మధ్య మోకాలు ఎరిగిపోవటం లేదా ఇంకేదైనా విటమిన్ లోపాల వలన మనకి కాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ మానవ జీవితంలో. ఆ కాళ్ళు కూడా బాగున్నప్పుడే, అంటే కాళ్ళు సక్రంగా పనిచేసినప్పుడే నువ్వు జీవితాన్ని చక్కగా గడపని చెబుతున్నాడు. కాళ్ళు ఉన్నప్పుడే చేతులు, భగవంతుడిని చేతుల ద్వారా ఆరాధించాలి. చేతులు ఉన్నప్పుడు ఏంటి, మంచి కార్యక్రమాలు చేతుల ద్వారా, పుణ్య కార్యక్రమాలు చేయాలి. దాన ధర్మం చేయాలనుకున్న ఒకరికి డబ్బులు ఇవ్వాలి, ఒకరికి బట్టలు ఇవ్వాలి, ఒకరికి పుస్తకాలు ఇవ్వాలి, వస్తువులు ఇవ్వాలి. చేతుల ద్వారా ఇచ్చేది మనము. కాబట్టి చేతులు బాగున్నప్పుడు కూడా, కన్ను కాళ్ళే కాదు, చేతులు బాగున్నప్పుడు కూడా, చేతులు చేసేటప్పుడు పుణ్య కార్యక్రమాలు చేయమంటున్నాడు చేతుల ద్వారా. ఈ పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు చేతులు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. భగవంతుని ఆరాధించడం. భగవంతుని ఆరాధించాలంటే ఏంటి, పూలు, చేతితో పూలు వేస్తాం, అర్చన చేస్తాం, అర్చనతలతోటి ఆరాధన చేయాలి. భగవంతుని ఆరాధించాలన్నా, భగవంతుని అభిషేకాలు చేయాలన్నా చేతులు కూడా ఇక్కడ బాగా పనిచేయాలన్నమాట. అంటే యవ్వనంలో ఉంటే చేతులు కూడా చక్కగా పనిచేస్తాయి. నేనెవరో తెలుసుకో మనసా. కళ్ళు చేతులు, కన్ను, తర్వాత కాళ్ళు, తర్వాత ఏమో నేనెవరు, ఉయ్యమ్మై నేనే. అదే రమణ మహర్షి చెబుతాడు. రమణ మహర్షి దగ్గరికి ఏ శిష్యుడు పోయినా కూడా, ఏ భక్తుడు పోయినా అదే అడిగినప్పుడు క్వశ్చను, నువ్వు తెలుసుకోమంటాడు. నువ్వెవరో తెలుసుకో మనసు ఇక్కడ ఏం చెబుతుందంటే, అసలు నువ్వెవరు అది తెలుసుకుంటే భగవంతుని జ్ఞానం తెలుసుకున్నట్టే. నువ్వు ఇక్కడ నీ ఆత్మ అనేది ఎవరు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు,
మానవ జీవితం తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు అసలు ఎవరు, ఊయామై అనే నేననే ఆత్మపదార్థాన్ని కనుక మనసు ద్వారా ధ్యానం ద్వారా తెలుసుకోగలిగితే మంచిది అంటున్నాడు. అంగములన్నీ శిథిలము కానప్పుడే దైవకార్యము చేయి మనసా. అంగాలు శరీరంలో జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు 10 ఉన్నాయి. మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10 ఉన్నాయి. తర్వాత ఇంతగా చెప్పాను, కళ్ళు, నాలుక, తర్వాత చెవులు, చర్మము, స్పర్శ జ్ఞానం చర్మం ద్వారా తెలుసుకుంటాం. నాలుక ద్వారా రుచులు తెలుసుకుంటాం, కళ్ళు ద్వారా చూస్తాం ప్రపంచం మొత్తం, చెవుల ద్వారా వింటాం అన్నమాట. అయితే పంచేంద్రియ జ్ఞానేంద్రియాల ద్వారా, తర్వాత కర్మేంద్రియాల ద్వారా మనం ఏంటంటే మంచి పనులు చేయాలి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా అంగములన్నీ శిథిలము కాకముందు కానీ, అంటే బాల్యంలో యవ్వనంలో నీ అంగాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి. ఈ అంగాలు బాగున్నప్పుడే దైవ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. దైవ కార్యములు చేయి మనసా. ముసలోడైన తర్వాత కూర్చుంటే లేవలేడు, లేదా ఇప్పుడు మంచి పురాణం చెబుతున్నారు, మంచి భగవంతుని జ్ఞానాన్ని మహర్షులు ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. మరి అవి వినాలంటే చెవులు బాగా పనిచేయాలి కదా. ముసలోడైన తర్వాత చెవులు వినపడవు సరిగా మనకి. అట్లానే కళ్ళు, ఇప్పుడు టీవీలో మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు మహాత్ములంతా కూడా, మహర్షులంతా కూడా మంచి జ్ఞానాన్ని, భక్తి జ్ఞానాన్ని ప్రసారం చేస్తుంటారు. ఆ భక్తి జ్ఞానం ప్రసారం చేసినప్పుడు మరి దేంతో చూస్తాం, కళ్ళు చెవులు బాగా పనిచేయాలి. మరి ఆ కళ్ళు చెవులు పని చేసినప్పుడే మనం ఈ మంచి విషయాలు వినగలుగుతాం. పుస్తకాలు చదవాలన్నా, మంచి గ్రంథాలు చదవాలన్నా కళ్ళు బాగా పనిచేయాలి. మంచి విషయాలు వినాలన్నా చెవులు పనిచేయాలి. దేవుడికి పూజ చేయాలన్నా చేతులు పనిచేయాలి. అక్కడికి పోవటానికి, ఆ దేవాలయానికి పోవటానికి కాళ్ళు పనిచేయాలి. నడుస్తుంటే వెళ్ళాలి కదా, ఆ కాళ్ళు పనిచేయాలి. కాబట్టి నీ శరీరంలో భాగాలన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడే దైవ కార్యాలని చేపట్టి నిన్ను నువ్వు తెలుసుకొని మంచి కార్యక్రమానికి ఈ శరీర భాగాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి. కానీ చెడు కార్యక్రమాలకి, చెడు పనులకి మాత్రం ఈ శరీర భాగాలు ఉపయోగించకూడదని ఇక్కడ చెబుతూ ఉన్నాడు మనసు. కాబట్టి మంచి కార్యక్రమాలు ఉపయోగించుకోవడానికి, దైవ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి ఈ శరీర భాగాలన్నీ పరిపూర్ణంగా ఉన్నప్పుడే, శిథిలావస్థకి అంటే జీర్ణావస్థకి చేరకముందే, అంటే వృద్ధావస్థలో ప్రతి భాగం కూడా జీర్ణావస్థకి చేరుకుంటుంది. ఆ జీర్ణావస్థ చేరుకోముందుగానే భగవంతుని యొక్క జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఇక్కడ మనస్సు అనేది నీకు నిర్దేశిస్తుంది. కాబట్టి ఇక్కడ మనస్సు చాలా ప్రాముఖ్యత. కాబట్టి ఈ భాగాలన్నీ కూడా శరీర భాగాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నమాట. ఇల్లు చక్కబెట్టుకుంటే నువ్వు శరీరాన్ని భగవంతుని యొక్క జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, నిన్నెవరో తెలుసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి మరి శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఈ శరీరాన్ని చక్కగా మరి భగవంతుని యొక్క జ్ఞానానికి, భక్తుని యొక్క సేవ చేయడానికి అన్నిటికి కూడా ఈ భాగాలన్నీ కూడా ఉపయోగించుకోవాలని నేను పూర్తిగా మనసు మానసబోధ చెబుతుంది ఇక్కడ.